నందమూరి అభిమానులకు హాట్ బ్రేకింగ్ న్యూస్. అఖండ 2 సినిమా వాయిదా పడింది. కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సమస్యను పరిష్కరించి త్వరలోనే పాజిటివ్ అప్డేట్ తో మీ ముందుకొస్తామంది చిత్ర నిర్మాణ సంస్థ. సూపర్ డూపర్ హిట్ అఖండ సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 చిత్ర నిర్మాణ సంస్థ బాలకృష్ణ అభిమానులకు షాక్ ఇచ్చింది. అఖండ 2 సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనివార్య కారణాల వల్ల అఖండ 2 షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని తెలియజేయడానికి చింతిస్తున్నామని పేర్కొంది చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సంస్థ. ప్రతి అభిమాని సినీ ప్రేమికుడికి ఈ నిర్ణయం బాధ కలిగిస్తుందని, కానీ వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని పోస్ట్ చేసింది. ఈ అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు అని, ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరమని వెల్లడించింది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా సంయుక్త హీరోయిన్గా నటించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించగా బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహనిర్మాతగా వ్యవహరించారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అఖండ మూవీకి ఇది సీక్వెల్గా రాబోతోంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అఖండ 2 చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై నిర్మించారు. గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఈరోస్ సంస్థ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలను నిర్మించింది. అయితే ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి తమకు 28 కోట్ల రూపాయల బకాయి ఉందని ఈరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్లోని భాగస్వాములైన రామ్ ఆచంట, గోపి ఆచంటనే 14 రీల్స్ ప్లస్ సంస్థను కూడా ప్రారంభించారని కోర్టులో ఆరోపించింది. ఆ మొత్తం చెల్లించే వరకు అఖండ 2 సినిమాను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది.